హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ వేపుడు కావాల్సిన పోపులు 1/2 కేజీ బీరకాయలు పొట్టు తీసుకొని పెట్టుకున్నాము. కడాయిలో ఆయిల్ పోసుకొని వెల్లుల్లి రొబ్బలు, ఒక వెల్లుల్లి మాట పొట్టు తీసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మంచిగా వేపేసుకుందాం. ఇలా మంచిగా వేపుకోవడం వల్ల ఈ పప్పులన్నీ వేగడం వల్ల చాలా బాగుంటుంది. మనం బీరకాయ వేపుట్లో పోపులు బాగా వేసుకుంటే పప్పులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం. పోపు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకున్నాం. అవి మంచిగా వేపుకున్నాం. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది, ఆ వాటర్ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అన్నమాట. మనం కలుపుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని తీసిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, పైకి వాటర్ ఎలా వస్తుందో, కింద ఎలాగ అడుగడుతుందో మనం కలుపుతూ ఉండాలి. బీరకాయ వేపుడికి ఇలా కలుపుకోవడం వల్ల మనకి కింద అడుగు పట్టదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇది చాలా చలవ కూడా, మనకి వేడి చేయదు. మనం ఫీవర్స్ వచ్చినా, బాగా వేడి చేసిన, ఫీవర్స్ వచ్చి వేడి చేస్తుంది కదా, అప్పుడు కూడా ఈ బీరకాయ వేపుడు వేసి పెట్టినా కూడా చాలా మంచిది. పిల్లలకైతే ఎండుమిర్చి కొంచెం తక్కువ వేసుకోండి. మనం పెద్దవాళ్ళు కారం తింటాం కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసాను. ఓకేనా? మంచిగా మగ్గనిస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని మూత తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, దగ్గరకు పడిపోయింది కదా, మనం మళ్ళీ ఇంకొకసారి కలుపుకుందాము. ఇలా కలపడం వల్ల కింద మాడవుతుంది అని చెప్పాను కదా. చూడండి, ఆవిరి కొట్టేస్తుంది వీడియో తీస్తుంటే కెమెరాకి ఆవిరి కొట్టేస్తుంది అన్నమాట. అందుకే అలా కనిపిస్తుంది. ఇప్పుడు బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి, బాగుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. బీరకాయ వేపుడు తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వల్ల మనకి బీరకాయ స్మెల్ అన్నది అంతగా ఉండదు, పసరు వాసన రాదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బీరకాయలో వేపుట్లో కొంచెం పసుపు వేసుకొని మనం వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల కూడా మనకి పసుపు వాసన అన్నది కూడా రాకుండా మంచిగా కనిపిస్తుంది, మంచిగా ఉంటుంది, మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇది పసుపు వద్దు అనుకునే వాళ్ళు కూడా చిటికెడు కారం కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి పడిపోయింది. మనం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో మనం సర్వ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.